ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై గరికిపాటి నరసింహారావు మాటలు అర్ధరహితంగా ఉన్నాయని, పండిత పర్వం ఖ్యాతిని పెంచేలా ఉండాలి గాని దిగజార్చుకునేలా ఉండకూడదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూచించారు. ఈ సందర్భంగా ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ, గరికిపాటి నరసింహారావుకి వేదం పైన, రామాయణం, ఇతిహాసాల పట్ల ఎంతో పట్టుగల పండితులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని, ఈ మధ్యకాలంలో గరికిపాటికి అస్సలు సంబంధం లేని వాటిపై కొన్ని వ్యాఖ్యలను చేస్తూ అపకీర్తికి గురవుతున్నారని, హిందూ ధర్మం పవిత్రత కోసం, ఆ ధర్మం యొక్క శక్తి సామర్థ్యాల కోసం ఎంతగానో జ్ఞానోదయం గల గరికిపాటి ఈ మధ్య పురాణ పురుషులను, దేవదేవతలను ఏకవచనంతో సంబోధిస్తూ తన అహాన్ని, తన అహంకార ఉపన్యాసాలను బోధిస్తున్నారని, గరికిపాటి ప్రసంగాలు హిందూ మనోభావాలను గాయపరుస్తున్నట్లుగా ఉంటున్నాయని, అదేవిధంగా అప్పుడప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆధ్యాత్మిక విభాగం ప్రతినిధిగా ఉపన్యాసాలు గుప్పిస్తూ ఆ ముసుగులో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ లంకా దుర్గాప్రసాద్, పెండ్యాల కామరాజు, సింహ దుర్గారావు, దుడ్డే త్రినాథ్, బర్ల ప్రసాద్, వర్ధనపు శరత్ కుమార్, గుడ్ల సాయి దుర్గాప్రసాద్, కొల్లి సత్యనారాయణ, కాకర ప్రసాద్, ఎస్కే దేవి, మేక అయ్యప్ప, కంతి రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద వివిధ రకాల కుట్రలు జరుగుతున్నాయి. రాజకీయ అభివృద్ధి లేకపోగా రాజకీయ కుట్రలో సాగుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికి స్తంభించిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో పీఠాధిపతుల ముసుగుల్లోని, అలాగే ఒక విధమైనటువంటి డివోషనల్ ప్రొఫెసర్స్ గాను, ఇలాంటి ఆలోచన విధానాలతో కొంతమంది దైవాత్మకమైనటువంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని ఫాలో అవుతారు. అలాగే ఈ గరికిపాటి నరసింహారావు గారిని కూడా చాలామంది భక్తులు హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో శృతి మించిపోయి దైవాత్మకమైనటువంటి సందేశాల కన్నా రాజకీయ పరమైనటువంటి అడ్వైజులు ఇవ్వడం మొదలుపెట్టారు. గతంలో ఇప్పుడు మోదీ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మోదీ ఒక్కడే ఈ భారతదేశానికి దిక్సూచి, మోదీ తప్ప మరొకడు నాయకుడు లేడు అని ఒక రాజకీయ ఉపన్యాసం చేశాడు. ఆ రోజు కొంతమంది నుంచి ఆయనకి విమర్శలు కూడా వచ్చినాయి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీయో, తెలుగుదేశం పార్టీయో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అని కాదు, ఒక హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతివాడు మీ దగ్గరికి వస్తారు. మీరు ఏదో దైవత్వమైనటువంటి సందేశాలు చెప్తారు, ఒక డివోషనల్ అట్మాస్ఫియర్ వస్తుందని. అలా కాకుండా మీరు బియాండ్ ది లిమిట్స్ ఈరోజు శృతి మించిపోయి నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా ప్రకటించమంటున్నారు. అసలు తెలుగునాడు అంటే అర్థం ఆయనకి తెలుసా? తెలుగునాడుగా ప్రకటించమని ఆయన ఒక పీఠాధిపతి హోదాలో ఉన్నాడు, ఒక గురువు, ఒక హిందూ ధర్మాన్ని బోధించేటటువంటి ఒక స్థానంలో ఉన్నారు. సో హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఆంధ్ర అనే పదానికి అర్థం తెలియక మాట్లాడారా, రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడారా అర్థం కాదు. రామాయణ పురాణ కాలంలో నుంచి దానికి ముందు నుంచి కూడా ఆంధ్ర అనే పదానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. సీతమ్మ వారిని వెతికే టైంలో కూడా వాళ్ళ సేనల్ని ఆంధ్ర వైపు వెళ్ళి అన్వేషించండి అని కూడా చెప్పినటువంటి శబ్దం రామాయణాల్లో ఉన్నాయి. అలాగే ఆ రోజు నన్నయ్య గారు, ఆదికవి నన్నయ్య, ఆయన రాసినటువంటిది ఏంటండి ఆంధ్ర మహాభారతం. ఆయనకి తెలియక, నన్నయ్య గారికి తెలియక ఈ గరికిపాటి వారికి పెద్ద విజ్ఞానవంతులు కదా అని, వేదం చదివి విజ్ఞానవంతులు అయ్యి ఉండొచ్చు, వేదం చదివిన ప్రతి వాళ్ళు కూడా విజ్ఞానంతో ఉంటారని లేదు. ఆ రోజు రామాయణ మహాభారతాలని మీరు చెబుతూనే రామాయణ మహాభారత విలువల్ని కాలరాసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు నన్నయ్య గారికి తెలీదా? ఆదికవి నన్నయ్య గారికి ఆంధ్ర మహాభారతం అని రాశారు. అలాగే బమ్మెర పోతన గారు శ్రీమద్ ఆంధ్ర భాగవతం అని రాశారు. ఇప్పటికీ 2000 సంవత్సరాలు అవుతుంది. మరి వాళ్ళందరికీ తెలియక 12వ శతాబ్దానికి ముందు అసలు తెలుగు అనే పదమే లేదు. సంస్కృతి, విజ్ఞానం, అలాగే సాంప్రదాయాలు, అలాగే ఒక పరిధి, ఇవన్నీ కలిపి తెలుగు అనే ఒక పదాన్ని ఉచ్చారణ చేసినాయి. ఇవన్నీ ఆయనకి చెప్పాల్సినటువంటి అవసరంగా, ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. ఇది ఏదో ఒక రాజకీయ ప్రయోజనాల కోసం చేసి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ఎంతో
అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎంతో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ రాష్ట్రానికి ఈరోజు శాపం వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగునాడు, ఆయన పండిత పితుడు. తెలుగునాడు అంటే అర్థమే, నాడు అంటే ఏంటి? తమిళనాడుని చూసి మనం వార్తలు పెట్టుకుంటా తమిళనాడు అంటే దేశం అని, తమిళ దేశం అని. అలాగే ఎన్టీ రామారావు కూడా ఒకప్పుడు తెలుగుదేశాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు నాడుగా మారుస్తే బాగుంటుందని అంటే ఆ రోజు మేధావర్గం అంతా ఎన్టీ రామారావు గారికి ఆంధ్ర గొప్పతనం కోసం చెప్పారు, ఆంధ్ర ప్రాముఖ్యత కోసం చెప్పారు, ఆంధ్రాకు ఉన్నటువంటి ఆ అక్షరానికి ఉన్నటువంటి శక్తిని చెప్పారు. రామాయణ మహాభారత కాలం నాటి కన్నా ముందు నుంచి ఆంధ్ర అనే ఒక పదం ఏ స్థాయిలో ఈ భూమండలం మీద ఒక శాసించారో, శాసనకర్తగా ఉందో ఆ రోజు అందరూ కూడా చెబితే ఎన్టీ రామారావు గారు ఎంతో విజ్ఞతతో ఆ ఆలోచనని విరమించుకున్నారు. నిన్న కాకలా ఎన్టీ రామారావు గారి మీద నిందేస్తున్నారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు కోరుకున్నారని. తెలుగు నాడు అంటే ఆ మీనింగే లేదు. అసలు నాడు అంటే తమిళనాడులో దేశం అని అర్థం. ఆంధ్రాలోకి వచ్చేటడికి 12వ శతాబ్దం తర్వాత తెలుగు ఉచ్చారణ ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. నాడు అంటే నేడు, ఆనాడు అనే 4-5 రకాల, ఈనాడు, ఏనాడు అనే పద ఉచ్చారణలోనే తేడాలు వచ్చేస్తాయి. మన తెలుగు వేరు, తమిళం వేరు. ఆ మాత్రం తెలియక ఆయన మాట్లాడారని నేను అనుకోను. రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ ప్రలోభాలు ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయాలి, ఏదో ఒక వివాదాలు సృష్టించాలి. ఎలాగ దేశభక్తిని రోజు రోజుకి దిగజార్చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాల మీద నమ్మకం లేక. అలాగే ఈరోజు ఇక్కడున్నటువంటి ఆంధ్ర నిజాం ప్రభుత్వంలో ఆ రోజు పెద్ద స్థాయిలో ఉద్యమాలు జరిగినాయి. నిజాము రాజు ఆంధ్ర అనే పదాన్ని తీసేస్తే మీకు మీ డిమాండ్స్ నెరవేరుస్తామంటే ఆ రోజు ఆంధ్ర అనే పదాన్ని తీయడానికి ఆ రోజు ఉద్యమకారులు ఎవరు కూడా సహకరించలేదు. ఆంధ్ర అంటే ఒక పవిత్రత, ఆంధ్ర అంటే ఒక డివోషనల్ టెర్మినాలజీ. మేము తీయం. ఆంధ్ర అనే పదం నుంచి ఆ రోజు ఎన్నో ఉద్యమాలు ఉన్నాయి, పురాణకాల చరిత్రలు ఉన్నాయి, అలాగే ఉద్యమాలు ఉన్నాయి. ఆంధ్ర మహాసభ ఆవిర్భవించింది ఆంధ్ర అనే పదం నుంచే. అలాగే జయాంధ్ర ఉద్యమం ఈరోజు ఆంధ్రప్రదేశ్, యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఈరోజు అఖండ భారతదేశంలోనే జయాంధ్ర ఉద్యమం లాంటి గొప్ప ఉద్యమం ఎక్కడా పుట్టలేదు. ఒక శక్తివంతమైనటువంటి పదం. ఆంధ్ర అనే పదాన్ని తొలగించకుండా ఏది పెట్టినా పర్వాలేదు. తెలుగు అనే పదం 12వ శతాబ్దానికి ముందు లేదు. ఎన్నో ఒక పవిత్రమైనటువంటి పదాలు క్రోడీకరణే తర్వాత తెలుగు అని ఆవిర్భవించింది, తెలుగు అని వాడుకలోకి వచ్చింది. అయినా ఆంధ్ర రాష్ట్రం 2014 విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత కూడా తెలుగునాడు అని పెట్టాలని గరికపాటి వారు సూచించడం కూడా పెద్ద ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే. ఎందుకంటే మేము మొట్టమొదటి చెప్తున్నాం, మేము కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా విభజనకు ముందు ఆంధ్ర వద్దు, రాయలసీమ వద్దు, తెలంగాణ వద్దు, అన్నీ కలిసినటువంటి తెలుగునాడు ముద్దని చాలా పెద్ద స్థాయి ఉద్యమం చేసినటువంటి చరిత్ర కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీదే. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. అందుకని ఈరోజు 100% ప్రతి వ్యక్తి కూడా జై ఆంధ్ర అనే నినాదంతో, ఆ స్ఫూర్తితో ప్రతి బిడ్డ పెరగాలి, ప్రతి పౌరుడు పెరగాలని చెప్పి ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రులందరికీ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని ఇచ్చి పిలుపునిస్తున్నాం.